ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతోపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడుతాం. మహాదేవ నమస్కారం. మహాదేవ. జూలై నెల 2026 వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి శుభవార్తలు ఈ నెల ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాల్లో వీళ్ళు ప్రొసీడ్ అవ్వచ్చు అంటారు, ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? తప్పకుండా అబ్బా. వృశ్చిక రాశి పాపం 2021 ఆగస్టు నుండి 22, 23, 24, 25 వరకు కూడా చాలా ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశారు. ఒక 24లో మాత్రము కొంత పర్వాలేదు అని అనుకునేటువంటి విధంగా ఏదైనా పనులు మాత్రం ముందుకు వెళ్ళొచ్చు వీరికి. 2024లో ఒక 6 నెలలు బాగుంది, 5 నుంచి 6 నెలలు. మళ్ళీ 2025లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు కానీ అసలు ఏ పని ముందుకు వెళ్ళలేదు. పైగా నలుగురు చూపు వీరి మీదనే ఉండడు. ఏ పని మొదలుపెట్టినా కూడా జీరో, ఒకటి కాకుండా ఒకటి. అమ్మయ్య ఇది అయిపోయింది అనుకునే వరకు మళ్ళీ ఇంకేదో సమస్య. ఇలా సమస్యల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారు. సో అదేవిధంగా ఎంతోమంది ట్రేడింగ్లో డబ్బులు పోగొట్టుకున్న వారు ఉన్నారు. ఇంకా డబ్బులు అందులో స్ట్రక్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అవి వస్తాయా రావా అని కూడా మనల్ని అడిగిన వారు చాలామంది ఉన్నారు. భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన వారు చాలామంది ఉన్నారు. స్ట్రక్ అయిపోయినాయి ఆ డబ్బు. పోలీస్ స్టేషన్కు వెళ్ళడాలు, రిమైండ్కు వెళ్ళడాలు, కోర్టుల చుట్టూ తిరగడాలు, ఇలా ఎన్నెన్నో కూడా అవకతవకలు, ఇబ్బందులు జరిగినటువంటి ఈ వృశ్చిక రాశి వారికి మరి ఇప్పుడు ఈ 2026 జూలై నెలలో కొంతమేర ఇబ్బందికరంగానే ఉంది. పెద్దగా ప్లస్లు అయితే లేవు. కానీ ఒక ఉద్యోగం కానీ, ఉద్యోగం మార్పులు చేర్పులు కానీ, మనీ రిలేటెడ్ ఇవి మాత్రం ఉన్నాయి. కానీ మిగిలినటువంటి సమస్యలు మాత్రం తప్పట్లేదు. మిగిలిన సమస్యలు మాత్రం ఖచ్చితంగా ఉంటవి. ఇక ప్రేమ, సంతాన విషయాలలో తప్పకుండా కూడా ఆలోచనతో నిర్ణయాలను తీసుకోండి. కొన్ని రంగాల వారికి, సినీ ఇండస్ట్రీ, సృజనాత్మకత రంగాలలో ఉండేటువంటి వారికి మాత్రం బాగుంది అని చెప్పుకోవచ్చును. కొంత చెడు స్నేహితుల వల్ల మీ జీవితం కూడా ఖరాబ్ అయిన దాఖలాలు అయితే ఉన్నవి. ఇది సత్యం. వీరికి ఏంటంటే ఎక్కువగా ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళ ఇష్టం. ఎవరినైతే నమ్మాలో వారిని నమ్మరు. ఎవరినైతే నమ్మవద్దో వారిని అధికంగా నమ్మి వాళ్ళ దగ్గర మోసపోతారు. ఘోరం వీళ్ళైతే. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఇంకా ఎవరైతే ఉన్నారో వీరు ఆర్థిక విషయంలో కొంత బాగా పురోగతి అయితే కనబడుతుంది. తీర్థయాత్రలు తిరగాలని కానీ, ఈ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహము అనేటువంటిది కానీ వీరిపై అధికంగా ఉండబోతున్నది. మరి గతంలో మీరు చేసుకున్నటువంటి పూజలు, పునస్కారాలు, జపాలు, హోమాలు అన్నింటికీ కూడా ఒకేసారి మీకు అర్థం రాబోతూ ఉన్నది. మీకు అత్యంత శుభాలు మాత్రము కలగబోతున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి మాత్రం లేదు. అదేవిధంగా గృహ మార్పులు చేర్పులు కూడా గడిచిన 2025లో చాలానే జరిగినవి. ఈ జూన్, జూలైయో, ఆగస్టు, సెప్టెంబర్లోనో, లేదా 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చిలోనో ఇల్లు చేంజ్ చేసినటువంటి దాఖలాలు కానీ చాలానే ఉన్నవి. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ వృశ్చిక రాశి వారికి కొంత లేడీస్ ఫాలోయింగ్ అధికంగా ఉంటుంది. వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి వారు ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో నెంబర్ 9, నెంబర్ 18, 27లో జన్మించిన వారు తప్పకుండా నన్ను కలిసే ప్రయత్నం చేయండి, మాట్లాడే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ దగ్గరలో ఏ దేవాలయాలు ఉన్నాయో నాకు ఒకసారి అయితే కామెంట్ చేయండి ఈ యొక్క వృశ్చిక రాశి వారు. సో ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో మరి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ యొక్క జూలై నెలలో కొంతమేర ఏవైతే ఈ పనులు జరగట్లేదు, అసలు ఈ పనులు స్ట్రక్ అయిపోయినవి, బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో బ్లాకేజెస్ అదేవిధంగా స్ట్రక్ అయిపోయాయో అవి ఓపెన్ కాబోతున్నాయి. ఇది మాత్రం అక్షర సత్యం. ఎప్పుడైతే ఇరుక్కున్నటువంటి పనులు పూర్తి కాబోతున్నాయి, ప్రేమ, విద్య మరియు సంతాన విషయాలలో శుభ ఫలితాలు కనబడుతున్నాయి. వివాహం కాని వారికి వివాహ యోగము, సంతానం కాని వారికి సంతాన యోగం ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది.
ఇక ఖర్చులు నియంత్రించాలి అని చెప్పడం జరుగుతున్నది. ఖర్చులు నియంత్రించడము అంటే అది కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భమే అని చెప్పుకోవచ్చును. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఖర్చులను నియంత్రించుకోవాలి ఈ యొక్క వృశ్చిక రాశి వారు. ఎవరు ఏది చెప్తే అది నమ్మకండి. మీకంటూ ఒక నిర్ణయం అనేటువంటిది ఉంటుంది. సొంత నిర్ణయం తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. గుడ్డిగా నమ్మి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవడో లోన్ ఇస్తాడు అని చెప్పి వానికి ₹1,00,000 మీరు డబ్బులు ఇస్తే వాడు లోన్ ఇవ్వలేదు, మీ 1,00,000 పట్టుకొని వాడు ఫరారయ్యండు. నిజం. మొన్న ఒకరు గురుగారు మాకు ఇట్లా 50 లక్షలు 30 లక్షలు ఏదో సమ్ లోన్ కావాలంటే ఏదో పర్సంటేజ్ కింద ఏదో మాట్లాడేటట్టు ఏదో జరిగింది. వీడు ఆ 1,50,000 వాళ్ళకి ఇచ్చాడు. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. పరిస్థితి చూడు ఎట్లా ఉన్నదో. ఇక వీళ్ళు ఇచ్చేవాళ్ళు వీళ్ళు ఆగుతలేరు. మొన్న ఈ 1,50,000 ఇచ్చినా వాడు 2-3 నెలలు ఆగవచ్చు. మీ కింద పనిచేసేవాడు ఒక 2 లక్షలు అర్జెంటుగా అవసరం ఉన్నాయని చెప్పి తీసుకొని 1 వీక్లో ఇస్తా అని చెప్పి అవి కాస్త పట్టుకొని ఉడాయించినవాడు. వీడు నమ్మి నా కింద పనోడు కదా అని చెప్పి డబ్బులు ఇస్తే వీడు ఇట్లా చేసిండేంది అనే భావనలో ఉండడం. ఇగో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా జరిగినవి ఎన్నెన్నో కూడా. సో చాలా జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదాలు, కారు రిపేర్సు, తండ్రినో తల్లినో కోల్పోవడము, వరిబీజ సమస్యలు ఇలాంటివి. ఇక అదేవిధంగా మరీ ముఖ్యంగా రుణాలు, పెట్టుబడులు, పన్నుల విషయంలో జాగ్రత్త. ఐటీ రిటర్న్స్ ఎవరైతే కట్టకుండా లేట్ చేస్తున్నారో, నా, నీ, నూనె అక్షరాలతో పేర్లు కలిగినటువంటి సంస్థలు, యా అక్షరంతో పేర్లు కలిగిన సంస్థలు, జియో అక్షరంతో పేర్లు కలిగిన సంస్థలు తప్పకుండా కూడా ఈ ఐటీ రిటర్న్స్ ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తున్నది. సో చాలా జాగ్రత్త. ఆకస్మిక ధనలాభము కూడా వచ్చే పరిస్థితి ఉన్నది. అయితే ఈ సందర్భంలో గుప్త నిధులు ఉన్నాయనడం కానీ, గుప్త నిధులు చూస్తారా అనడం కానీ ఇలాంటివి తారసపడే పరిస్థితి ఉంటుంది. పాపం వీరికి అసలే లాసు దెబ్బ మీద దెబ్బ ఉన్నారు కదా, లక్ ఏమైనా దాకచ్చు అని చెప్పిపోతారు కానీ అక్కడ ఏముండదు. ఇలాంటివి ఉంటాయి అంటారు ఈ రోజుల్లో కూడా. ఇప్పుడు చాలా కూడా చూస్తున్నాం మనం. మొన్న ఎక్కడో ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ దగ్గరనో ఒకరి ఇంట్లో ఇల్లు కట్టుకుందామని చెప్పుకుంటే అక్కడ దొరికితే వాళ్ళు తీసుకుపోయి ఇచ్చారు. సో ఉండవి అనేటువంటిది ఏది ఉండదు, 100% ఉంటుంది అంతే. సో ఈ విధంగా చేసుకుంటూ ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా ఒక్కసారి తప్పకుండా కూడా కాలభైరవ స్వామి హోమం చేయించుకోండి. ఎందుకంటే కొంత పంచమ భావంలో శనేశ్వరుడు వీరిని ఎట్లా అంటే గందరగోళ వ్యవహారాలను సృష్టిస్తాడు వీరికి. అంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి, లైఫ్లో ఎట్ వెళ్ళాలో తెలియదు. కాలభైరవ అష్టకం కానీ కాలభైరవ నామాలు చదువుకున్నా కూడా కొంత పర్వాలేదనే పరిస్థితి ఉంటుంది. ప్రతి అమావాస్యకు కాలభైరవ స్వామికి అభిషేకం చేయించి స్వామి ముందు రాళ్ళ ఉప్పు పైన 2 బూడిద గుమ్మడికాయలను పెట్టి మీరు అందులో అష్టమూలిక తైలం పోసి ఆ గుజ్జంతా తీసి పెద్ద వత్తి వేసి దీపారాధన చేయడం ద్వారా కూష్మాండ దీపం అంటారు. ఇది మస్తు అంటే మస్తు పవర్ ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అయితే ఈ 2026 జూలై నెలలో ఈ విధంగా ఉంది. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకరీత్యా ఇంకా ఏమైనా మొన్న ఒక ఆయన 67 అట అమెరికాలో వెల్ సెటిల్డ్, అతను పాపం జాబ్ లాస్ అయ్యాడు. చెప్పా లేదండి మీకు వస్తుంది ఆగస్ట్ లోపు కన్ఫాము అని చెప్పా. చాలా సంతోషం అని చెప్పన్నాడు. సో తప్పకుండా వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేయించుకోండి. ఖచ్చితంగా నా మాట విన్నాక నా మాట వినకముందు మీ జీవితం అనేటువంటిది ఒక వెలుగుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ నెల ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరిత సగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం
అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరయూవృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. భక్తి సమాచారం ప్రేక్షకులకు రాజా త్రిపుర సుందరీ దేవి యొక్క శుభాశీస్సులు. మనము ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకున్నట్టుగానే వచ్చే నెలలో అంటే నిజ జ్యేష్ఠ మాసంలో జూన్ 16 నుంచి జూలై 14 వరకు ఉండబడేటువంటి ఒక నిజ జ్యేష్ఠ మాసంలో ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉంటుందో మనము క్లుప్తంగా తెలుసుకుందాం. నిజ జ్యేష్ఠ మాసము జూన్ 16 నుంచి జూలై 14 వరకు వృశ్చిక రాశి వారికి. ఈ రాశి వారికి మంచి శుభయోగం ప్రారంభమైందని చెప్పొచ్చు. ప్రయత్నించినటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా శుభంగా నెరవేరుతూ ఉన్నాయి. కొత్త వారితో పరిచయాలు జరుగుతూ ఉంటాయి. శుభకార్యాలు చేయడం జరుగుతూ ఉంటుంది, లేదా పాల్గొనడం అనేటువంటి జరుగుతుంది. కానీ ఆ భగవంతుని దయ వల్ల మొన్న జూన్ 2వ తారీఖు నుంచి వృశ్చిక రాశి వారికి మంచి యోగం కలిసి వచ్చింది. మంచి రోజులు వచ్చినాయి. ప్రతి పని కూడా నిర్విఘ్నంగా కొనసాగడానికి ఆస్కారం ఉంది. గత సంవత్సరం పైనుంచి వృశ్చిక రాశి వారికి ఫలితాలు చెప్పాలంటే మాకే చెప్పేవారికే బాధగా ఉండేది. ఎప్పుడు అశుభ ఫలితాలే చెప్పడం, ఏది కరెక్ట్గా చెప్పకపోవడము, ఏది జరగకపోవడం, వారు కూడా బాధపడుతూ ఉండేవారు. పెండింగ్ పనులన్నీ పూర్తి చేసుకుంటారు. స్థిరాస్తులు చరాస్తులు కొనుగోలు చేయడం జరుగుతుంది. నూతన బంధుత్వాలు ఏర్పడుతుంటాయి. కొన్ని కార్యాలయాల్లో కొన్ని పనులలో చిన్న చిన్న అయినటువంటి ఒక ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా తొందరగానే సమసిపోయి శుభ ఫలితాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరగడం జరుగుతుంది. రుణబాధలు కూడా కొంత తొలగిపోయి ఆనందదాయకమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుతారు వృశ్చిక రాశి వారు ఈ నెలలో. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే కులాచారాల యందు మంచి శ్రద్ధ చూపడము. మనకున్నటువంటి ఒక ఆచారాలు కొన్ని ఉంటాయి, సాంప్రదాయాలు. ఆ సాంప్రదాయాలందు శ్రద్ధ చూపి వాటిని పాటించడం జరుగుతుంది. ఉద్యోగంలో వ్యాపారంలో డెవలప్మెంట్ బాగా ఉంటుంది. కొత్త వారితో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. వ్యాపారంలో మంచి మార్పులు తీసుకొచ్చి జనాకర్షణ సహితంగా చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దానివల్ల మంచి లాభాలు పొంది సుఖమయమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుతారు మొదటి వారం. ఇక రెండవ వారం కనుక చూసించినట్టయితే మంచి లాభాలు చూస్తారు. ఈ వృశ్చిక రాశి వారు గత సంవత్సరం నుంచి చూడనటువంటి యొక్క లాభాలు ఈ నెలలో చూడడం జరుగుతుందేమో. మంచి పనుల గురించి ఆలోచన చేయడము, మంచి చేసేటువంటి యొక్క వ్యాపారంలో మంచి మార్పులు తీసుకురావడము, ఆర్థిక పరిస్థితి మెరుగుపడము, జనాకర్షణ తగలడము జరుగుతుంది. నూతన గృహ నిర్మాణానికై ఆలోచన చేయడం జరుగుతుంది. నిర్మాణం ఇల్లు కూడా కొనడానికే ఆస్కారం ఉంది. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే పెద్ద గురువులను దర్శించడము, దేవాలయాలకు వెళ్ళడము, దైవ దర్శనం చేసుకోవడము, తీర్థయాత్రలు చేయడము, క్షేత్రయాత్రలు చేయడము రెండు కూడా జరుగుతాయి. వ్యాపారస్తులకు కొత్త వ్యాపారానికై ప్రయత్నించడం జరుగుతూ ఉంటుంది. మంచి ఆలోచనలతో వ్యాపారాలలో ముందుకు అడుగేయడం జరుగుతుంది. ఉద్యోగస్తులకు ఉన్నతి పొందడము, ప్రమోషన్లు రావడము, రివార్డులు అవార్డులు తీసుకోవడము, సుఖంగా సంతోషంగా ఉంటారు మూడవ వారంలో. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే చిన్న ఆటంకాల చేత కార్యక్రమాలలో విజయం సాధించడం జరుగుతుంది.
ఆశించినటువంటి యొక్క ఫలితాలు పొందుతారు. కొద్దిగా ఆలస్యమైనప్పటికీ ఆశించినటువంటి యొక్క ఫలితాలు పొంది మీరు ఆనందంగా ఉండి 10 మందిని ఆనందంగా ఉంచబడేటువంటి యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. గౌరవ ప్రతిష్టలు పెరిగిపోయి ఇంతకుముందు మేము తిట్టిన వారే ఇప్పుడు మీ చుట్టూ తిరుగుతూ మిమ్మల్ని దేహి అనేటువంటి ఒక పరిస్థితి ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాకపోతే మానవ జీవితం కాబట్టి మన జాతకరీత్యా ఏమన్నా దోషాలు కనుక ఉన్నట్టయితే అవి పోవడానికి ప్రతిరోజు కూడా మీరు లలిత త్రిశతి పారాయణం అనేటువంటిది చెయ్యండి. సరే, మన జాతకరీత్యా ఇది ఏమన్నా దోషాలు ఉన్నాయంటే అవి కూడా వెళ్ళిపోయి శుభంగా అడుగు ముందుకు పడి మనం చేసేటువంటి ఒక కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా నెరవేరడానికి మీరు ఈ నెలలో లలిత త్రిశతి పారాయణం ప్రతిరోజు ఒక్కసారి చేయడం అలవాటు చేసుకోండి. మీరే సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఇది శుభం. ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకొచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై మాసం విశేషంగా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ధనపరంగా, కుటుంబ వ్యవహారాల పరంగా ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? చాలా విశేషమైనటువంటి భాగ్యము, భోగము, ధనప్రాప్తి, అట్లాగే కొన్ని కర్మదోషాలు నివృత్తి జరిగి పూర్వజన్మ ఆర్జితమంతా కూడా లాక్కొచ్చుకునేటటువంటి వాళ్ళలో వృశ్చిక రాశి వారు ఈ నెల రోజులు విశేషం అని చెప్పుకోవాలి. అంటే మరి ఈ జన్మలో ఆర్జితం గురించి కాదు, 9వ భావం అనేది కోణస్థానం అండి. వృశ్చిక రాశి వారికి కర్కాటకంలో గురుడు ఉన్నాడా, ఉచ్చస్థితిలో ఉన్నాడా, మన జూన్ 2 వచ్చాడు కదా, అప్పటి నుంచి వీళ్ళకి ఎన్నో మిరాకిల్స్. రావు అనుకున్నటువంటి డబ్బులు రావటము, వాటిని ఆల్రెడీ భూముల మీద పెట్టడము, కొంతమంది భూమి రిజిస్ట్రేషన్లు చేసుకోవటము, కొంతమందికి ఆగిపోయిన ఇళ్ళన్నీ కూడా వెంటనే రెన్యువల్ అవటం, బ్యాంకు వాళ్ళు డబ్బులు ఇవ్వటము, లేదా తండ్రి సహకరించటము, దేశంలో విదేశాల్లో ఉన్న కుమారులు కుమార్తెలు వీరికి సహకరించటము, వెంటనే ఇల్లులు కట్టుకోవటము, గృహప్రవేశాలు చేసుకోవటము. ఇట్లా మామూలు ఇల్లు కూడా కాదండి, విల్లాసు, పెద్ద పెద్ద ఇల్లులు కొంతమందికి. అంటే ఆ యొక్క స్థానము సౌఖ్యస్థానము. గవర్నమెంట్ జాబ్స్ కూడా కొంతమందికి జూలై 15 తర్వాత మంచి లెవెల్స్లో ఉన్న వాళ్ళు లేనిపోని అవమానాలు ఆల్రెడీ పడుతూ వీళ్ళంతటా వీళ్ళు రిజైన్ చేయడం, లేకపోతే వీళ్ళని పెద్ద అధికారులు ఎవరైనా వేరే చోటకి పోస్టింగ్లో పంపించడం, వీళ్ళు అటు ఇటు తిరుగుతూ, కొంతమంది అటు ఇటు తిరుగుతూ మా వల్ల కావడం ఆయన ఉద్యోగం అని చెప్పి రిజైన్ చేసి అవసరమైతే వ్యాపారం చేద్దామని చెప్పి వ్యాపారం వైపు ఎందుకు వస్తారంటే, ఈ రాశ్యాధిపతి ఎవరండి? వృశ్చిక రాశ్యాధిపతి కుజుడు. ఈయన వచ్చి ఎక్కడ ఉన్నాడు? వృషభ రాశిలో ఎదురుకుండా చూస్తున్నాడు. వ్యాపార స్థానంలో ఉండి వ్యాపారం వైపుకి చూస్తూ ఉంటాడు ఆయన. మరి ఒక మనిషిని నాశనం చేయాలంటే ఎవరో ఒకరు చూడాలి, పాపగ్రహం. అవునా కదా? అందరూ మంచి వాళ్ళే ఉండరు. కాబట్టి ఈ కుజుడు సప్తమంలో ఉండి వీరి యొక్క ఆలోచనలు మారుస్తారు. ధన విహీనంతో పాటుగా వ్యాపారపరమైనటువంటి పట్టు గురించి చూడటానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. ఉన్న గవర్నమెంట్ జాబ్స్లో కూడా కొంతమంది పై అధికారుల వలన విడిలిపోయే అవకాశం ఉంటుంది. కొంతమంది లంచగొండి వాళ్ళు లంచంతో బయటపడి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు. కొంతమంది ఉద్యోగాల్లో ప్రయత్నం చేసి విసుకెత్తిపోయి మొన్నటిదాకా అవమానపడి ఇప్పుడు ఉద్యోగాలు లే ఆఫ్లు అయిపోయిన వాళ్ళు ఉంటారు. కొంతమందికి వస్తుందిలే, ఇప్పుడు ఏదో వచ్చే నెల సూర్యుడు బలంగా వస్తున్నాడు కాబట్టి ఆగస్టులో ఉద్యోగం వస్తుందని చెప్పి కాస్త నిలబెట్టుకునే వాళ్ళు కూడా గురుడు వలన ఉన్నారు. కాబట్టి ఒక ఉద్యోగంలోనే ఇన్ని ఉన్నాయనుకోండి, ఇక తండ్రి గారి వలన ఆస్తులు కలిసి వస్తే కొంతమందికి విపరీతమైన ఆస్తులు. అట్లాగే భార్య భర్తలు వీరి మధ్య అయితే గనక కొంపటి ఒకటే తక్కువ, మండుతున్న బొగ్గులు ఉంటూనే ఉంటాయి ఎదురుకుండా ఉన్న కుజుల వలన. కుటుంబ వ్యవహారాలేనండి, వీళ్ళ వ్యవహారాల వల్ల గొడవలు రావు. కుటుంబాలలో మేనరిక బంధువులో, మేనమామలో, మేనత్తలో ఏదో ఫంక్షన్లో కలుస్తారు. మరి గురుడు చూస్తేనేమో ఫంక్షన్ స్థానంలో ఉన్నాడు. 9వ స్థానం ఏంటంటే ఆనంద స్థానం. యోగ్యం అంటే విందులు, వినోదాలు, చక్కటి ప్రయాణాలు ఇవన్నీ చేసి ఆనందంగా ఉంటూ ఉంటారు. అక్కడేవో మాట్లాడుకున్నవన్నీ ఇంటికి వస్తారు, లేకపోతే అక్కడే బిగిన్ అవుతుంది ప్రయాణంలోనే. ఏంటి అసలు నీ ఉద్దేశం ఏంటి? అక్కడ వాళ్ళని చూసి ఎందుకు నవ్వావు? మన కుటుంబ విషయాలు ఎందుకు చెప్పావు? ఇక వీళ్ళకి దొరకనివి అంటూ ఏముండవు భార్యాభర్తలకి. ఇక ఏదంటారు రాచపుండు అవుతుంది అంటారు చూసారా, బొగ్గుల్ని విసిరితే ఎట్లయితే నిప్పురవలు బయటకు వస్తాయో వస్తూనే ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. భార్యాభర్తలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. సరిగ్గా ఉంటే సత్సంతానం, విపరీతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి యోగం. ఏమాత్రమైనా సరే కాలానికి లోబడి కుజుడికి గనక మీరు గనక దృష్టికి లోబడితే మనకు
కుటుంబంలో విపరీతమైనటువంటి విభేదాలు వస్తాయి. మీ మధ్య సరైనటువంటి మాట కూడా లేకుండానే కొన్ని కుటుంబాల్లో విపరీతమైనటువంటి దారుణాలు జరిగిపోతాయి. కొంతమందికి అయితేనండి ఇది వృశ్చిక రాశి వారికి సప్తమంలో కుజునుంటే జన్మజాతకాల్లో కుజదోషం అంటారు కదా, అది కుజదోషం ఇక్కడ కూడా కొంచెం వర్తింపబడుతుంది. కానీ వాళ్ళు కాపాడుకుంటారు. ఎంతవరకు అండి? కుజుడికి అది మంచి క్షేత్రం కాదు, అది శుక్రక్షేత్రము. కొంతమందికి ఇందాక నేను చెప్పాను భార్యాభర్తల మధ్య కుజుడు శుక్రుని కూడా చూస్తున్నాడు, కేతువుని చూస్తున్నాడు కదా. లైంగిక పరమైనటువంటి కొన్ని వ్యవహారాలు, పూర్వపు విషయాల యందు ఆసక్తి పెరిగిపోయి అవసరం లేకుండా వాళ్ళింటికి వీళ్ళింటికి పోవటం, తెలిసిన వ్యక్తులింటికి, లేకపోతే వాళ్ళకి ఫోన్లు చేసి రమ్మంటము, ఇవన్నీ ఏంటంటే గ్రహాలు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. కోరికలు, గురుడు అక్కడ ఉండడం మంచిదే, కోరికలు కూడా పెంచేస్తాడు ఆయన. దాని ద్వారా ఈ గ్రహాలకి బలం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి కోరికల్ని అదుపులో ఉంచుకోండి. కుజగ్రహం ఉంది, శుక్రుడు కేతువుతో కలుస్తున్నాడు, కర్మలో పూర్తిగా లోపత్వం వస్తుంది. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి సప్తమాధిపతి వెళ్ళి కేతువుతో కలిశారు. కుజవత్ కేతువు అంటారండి. కేతువు ఎవరిచ్చే ఫలితాలు ఇస్తాడంటే కుజుడిచ్చే ఫలితాలు ఇస్తాడు. కుజుడు కేతువుని చూస్తున్నాడు, శుక్రుని చూస్తున్నాడు. చాలా ఘోరమైనటువంటి పరిస్థితి అండి. అందుకనే ఇంత గట్టిగా ఎందుకు చదువుతున్నానంటే విన్నవాళ్ళు ఓకే ఈ నెల రోజులు జాగ్రత్తగా ఉంటే మన కుటుంబాలు ఒడ్డున పడతాయి, అంతే కదండి, అంతేనే కాదా? అందుకనే నేను అనేది ఏంటంటే కుజుడు శుక్రుడిని చూడటం వలన వివాహం అయిపోతుంది అనుకున్న వాళ్ళకు కూడా పెటాకులు అయిపోతుంది. అంటే వివాహం దాకా వెళ్ళదు, ఏదో ఒక వాళ్ళకున్న సత్సంబంధాల గురించి తెలియటం, ఆ అమ్మాయో అబ్బాయో వేరే వాళ్ళని ప్రేమించారని బంధువుల ద్వారా తెలియటం, ఇట్లా రకరకాల సమస్యలతో వివాహాలు ఆగిపోయే పరిస్థితి కూడా ఈ వృశ్చిక రాశి వారికి ఈ యొక్క సత్సంబంధం కుజుడికి శుక్రకేతువులకు ఉన్న సంబంధం తెలియజేస్తుంది. చతుర్థంలో ఉన్న రాహువు వాహన ప్రమాదాలను సూచిస్తాడు. విద్యార్థులకి విఘాతాలు, విద్యలో విఘాతాలను సూచిస్తారు. ప్రేమికులకి ప్రేమ విఫలమయ్యే పరిస్థితి శని భగవానుడు చూస్తాడు. కాకపోతే కొంచెం లౌక్యంగా జాగ్రత్తగా పూర్వజన్మార్జితం వలన గురువు చూస్తున్నాడు కాబట్టి ఇంట్లో తల్లిని తండ్రిని ఒప్పించగలిగే స్టామినా వీళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఒప్పుకున్నట్లయితే కనుక కొంతవరకు ప్రేమ వివాహాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు జన్మజాతకంలో వాళ్ళ యొక్క దశలు అంతర్దశలు వివాహాన్ని సూచిస్తేనే పెళ్లిళ్ళు చేయండి. ఎందుకంటే ఇప్పుడు గోచారంలో కూడా సప్తమంలో కుజునున్నాడుగా, పెళ్లిళ్ళు అంత తొందరగా చేయడు ఆయన. ఆ కుజుడిని ఎవరు చూస్తున్నారండి? శని చూస్తున్నాడు. కాబట్టి చాలా డేంజరస్ పరిస్థితుల్లో వృశ్చిక రాశి ఉంది. మీకు కొంతమంది విద్యార్థులకైతే కనుక ఉన్నతమైనటువంటి విదేశీయాన విద్యతో పాటుగా అంటే విదేశాల్లో చదువుకునే వాళ్ళకి చాలా చాలా మంచి యువకాలం నడుస్తుందని చెప్పుకోవాలి. అట్లాగే వీరి యొక్క నాలెడ్జ్ ఎట్లా ఉంటుందంటే గురుడు డైరెక్ట్గా ఆ రాశిలో ఉండి ఈ వృశ్చిక రాశి వీరి జన్మరాశిని చూస్తున్నాడు అంటే వీళ్ళ ఐక్యూ లెవెల్స్ మోస్తరుగా కాదు ఒక మోతాదులో ఉంటాయి. అంతటి ఐక్యూ లెవెల్స్ ఏదైతే కోల్పోయాము అనుకున్నారో, ఎందుకంటే కోల్పోయామని ఎందుకన్నానంటండి వృశ్చిక రాశి వారికి పంచమ స్థానము అంటే ఆలోచన, మేధస్సు, ఏకాగ్రత, సృజనాత్మకత, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఏ సమయంలో ఏ పని చేయాలి, ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికాబద్ధం విషయంలో వీరికి ఆలస్యము, అలసత్వము, నిర్లక్ష్యము, నిర్లిప్తత, ఒంటరితనము ఏవైతే ఉన్నాయో అన్ని దుర్లక్షణాలు ఇవన్నీ కూడా వాళ్ళకి శని వల్ల కలుగుతూనే ఉన్నాయి. దానివల్ల కొంతమంది డబ్బుని నష్టపోతున్నారు. వాళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా ఇట్లా లేట్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల నేను ఇందా చెప్పినవన్నీ కూడా వాళ్ళకి డౌన్ఫాల్ బిగిన్ అవుతుంది. ఈ గురుడు యొక్క దృష్టి వీరి రాశి మీద ఉండి పరిగెత్తిస్తూనే ఇప్పుడు నీళ్లు అసలంటూ కొంచెం దారి దొరికితే మనకి ఫస్ట్ పడేదే తెలుస్తుంది. తర్వాత నీళ్ళని పట్టుకోవడం ఎవరి వలన అవుతుందండి? ఒక్కసారి ఇంత రంధ్రంలోంచి నీళ్ళు వస్తే ఆ రంధ్రం కాస్తుంది పెద్దదవుతుంది. ఆ నీళ్ళు ఎట్లా పరిగెడతాయంటే అంత ఘోరంగా పరిగెడతాయి. ఈ 3 జలరాశుల్లో వృశ్చిక రాశి వారిది జలరాశి, పంచమంలో ఉన్నటువంటి శని జలరాశి, కర్కాటక కోణస్థానము అంటే కోణస్థానంలో ఉన్నటువంటి గురుడు కూడా ఆకాశతత్వ గ్రహమై జలరాశిలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళ యొక్క ఆలోచనలు, వీళ్ళ యొక్క ప్రణాళికలు ఎట్లా అంటే పరిగెత్తు, డబ్బు 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 అంటూనే ఉంటారు, డబ్బులు వచ్చి పడుతూనే ఉంటాయి. వృశ్చిక రాశి వారికి రియల్ ఎస్టేట్ బిజినెస్లు కానీ ఆల్రెడీ భూములు ఉన్నటువంటి వాళ్ళు అమ్ముకుందాం అనుకున్న వాళ్ళకి 10 రూపాయలు వచ్చేది 14 రూపాయలు వచ్చేటటువంటి బేరాలు రావటము, వీళ్ళు అమ్ముకోవటము, మళ్ళీ వేరే దాని మీద పెట్టుబడి పెట్టడం, ఇలాంటివన్నీ కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి. సరే శని వల్ల దోషం ఉన్నప్పటికీ గురుడు యొక్క దృష్టి శని మీద పడుతుంది కదా, కాబట్టి వీళ్ళిద్దరూ సమవుజ్యులు కాబట్టి శని బలం తగ్గుతుంది. గురువు బలంగా ఉన్నారు కాబట్టి గురుడు యొక్క బలం, గురుడు రాశిలో ఉన్నారు శని, గురుడు చేత చూడబడుతున్నప్పుడు ఇంకా ఆలస్యము, అలసత్వము వీళ్ళ దగ్గర ఉండవండి, పరిగెత్తడమే పని. అంతటి భోగము, భాగ్యము, సౌఖ్యము,
అన్ని రకాల యోగాలు ఈ వృశ్చిక రాశి వారికి కలుగుతున్నాయి. కానీ ఇక్కడ ఒక చిన్న నిశ్శబ్దమైనటువంటి వ్యవహారం జరుగుతోంది. ఎందుకని వీరికి జూలై 15వ తేదీ వరకు కర్మస్థానాధిపతి అయినటువంటి రవి, ఈ రవి ఏం సూచిస్తాడు? ఉద్యోగ వ్యవస్థని, ఉద్యోగ అవకాశాదుల్ని, ఉద్యోగంలో మంచి వృద్ధిని, ఉద్యోగంలో గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ని, వీటిల్ని సూచిస్తాడు ఆయన. మరి ఆల్రెడీ జూలై 15 వరకు ఆయన అష్టమంలో ఉన్నాడు. వీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ప్రతి చోట అవమానమే. ఉద్యోగాలకి ఇంటర్వ్యూకి వెళ్ళటం, అవమానం పడటం, డబ్బులు ఖర్చు పెట్టడం, వాడిని నమ్ముతాడు, వీడిని నమ్ముతాడు, వీడికి చదువుకున్నాడు, చదువుకి సంబంధించిన డబ్బులు కట్టాలి, మరి తండ్రి ఇబ్బంది పడతాడు అంటే వీళ్ళు అనుకుంటారు అట్లా. అప్పులు చేయడం, ఎవరో ఒకరు నమ్మటం, గవర్నమెంట్ ఉంటారు కదా మీడియేటర్స్, వాళ్ళని నమ్మటం, డబ్బులు పెట్టడం. ఎందుకని 7వ తారీఖు వరకు, జూలై 7 వరకు వీళ్ళు ఇదే సంసిద్ధావస్థలు ఎందుకుంటారంటే, రవితో పాటుగా బుధుడు కూడా అక్కడే ఉన్నాడు. గోపి గోడ మీద పిల్ల ఆయన, సొంత ఇంట్లో ఉన్నాడు ఆయన. రవితో చెడగొడుతున్నాడు వ్యవహారాన్ని, వీరి కర్మనంతా చెడగొడుతున్నాడు ఆయన. అష్టమాధిపతితో కలిసి ఉన్నాడు కదా, వీళ్ళిద్దరు మిత్రులు. కాబట్టి ఆ బలం ఎట్లా ఉపయోగపడుతుందంటే, వీడికి తెల్లారు లేచిన దగ్గర నుంచి ఉద్యోగాలు వేడ బీనవటం, వాడితో మాట్లాడి వీడితో మాట్లాడి వాళ్ళందరూ నాకు తెలుసు అనుకుంటున్నాడే తప్ప వాళ్ళందరూ కలిసి వీడిని మోసం చేస్తున్నాడని వీడికి అనుకోవట్లే. బట్ ఇక్కడ జాగ్రత్త లేకపోతే ఏ విధంగా అయితే కొంతమంది డబ్బులు వస్తాయి, ఇందాక చెప్పిన వాళ్ళు కొంతమంది ఉద్యోగ వ్యవస్థలో మాత్రం పూర్తిగా బలహీనంగా ఉన్నారు. సరే గురువుగారు ఇంత టఫ్గా చెబుతున్నాడు అని చెప్పి ఎవరు దయచేసి అనుకోకండి. ఎందుకంటే గ్రహాలు చేసే విన్యాసాలు తెల్లారు లేస్తే మేము చూస్తాం. మేము నిత్యం అంతరిక్షంలోనే సంచరిస్తూ ఉంటామండి. మేము ఇక్కడ ఉంటాం. మేము ఋషులు లేకపోవచ్చు, గడ్డాలు లేకపోవచ్చు, పుట్టలు లేకపోవచ్చు, కానీ తెల్లారు లేస్తే డిగ్రీస్లో ఏ డిగ్రీలో ఏ గ్రహం ఉంది, ఏ గ్రహం ఎవరిని చూస్తున్నారు, దీనివల్ల ఏ ఏ భావాలు చెడిపోతాయి, ఇలాంటివన్నీ తెలుసుకుంటాం. కొంతమంది ఫోన్లు చేసి గురువుగారు మేము పెట్టుబడి పెట్టాం, నష్టపోయాం. గురువుగారు మరి ఈయన వ్యాపార స్థానంలో ఉన్నారు, ఉన్నట్టుండి ఇప్పటిదాకా బాగానే ఉన్నామండి. స్త్రీ పురుషులు కలిసి ఉంటారు వ్యాపారంలో, నలుగురు ఉన్నట్టుండి మా వ్యాపారాల్లో పూర్తిగా నాశనం అయిపోయామండి. లాభాలు వస్తాయనుకుంటే వాళ్ళు మోసం చేశారు. వాడు పైకి ఏమో లెడ్జర్లో ఒకటి చూపిస్తున్నాడు సార్, లోపలేమో మొత్తం మోసం సార్, వాడు మోసగాడు సార్ అంటారు. ఇట్లా భాగస్వాముల మధ్య ఈ నెలలో విపరీతమైనటువంటి పెడార్థాలు, కొట్లాటలు, కేసులు పడటం, వీళ్ళు విడిపోవటము, మంచిగా చేస్తున్న బిజినెస్ కూలబడిపోవడం, ఇట్లాంటివి ఎన్నో రకాలుగా వివాహాలకు సంబంధించి దంపతుల మధ్య, వ్యాపారస్తుల మధ్య, సంఘంలో అయితే కనుక వీరికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలన్నీ కూడా వీరి యొక్క చూపు వలన, అవతల వాళ్ళని చూసే పద్ధతి, స్త్రీల యందు వీళ్ళు ప్రవర్తించే దీని వలన మొత్తం సంఘంలో కీర్తి ప్రతిష్టలు తుదముట్టించుకుపోయే పరిస్థితి చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా కొంతమంది రాజకీయ నాయకులకి ఈ దౌర్భాగ్యం ఏర్పడే పరిస్థితి ఉంది, సినిమా యాక్టర్స్కి ఉంది, అట్లాగే కొంతమంది క్రీడాకారులకు కూడా ఈ దోషాలు ఆపాదింపబడుతున్నాయి. కుజుడు క్రీడాకి సంబంధించిన వాడు, శుక్రుడు చిత్రసేనకి సంబంధించిన వాడు, రాజకీయ నాయకుడికి సంబంధించిన రవి అష్టమంలో బుధుడుతో ఎక్కడ వదులుతున్నాడు ఆయన. కాబట్టి బుధగ్రహం వక్రించి కూడా అటు ఇటు తారసపడుతుంది. కాబట్టి విపరీతమైనటువంటి నష్టాలు, లాభాలు అనుకుంటే నష్టాలు వస్తాయి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి గురుడు ఒక్కడే బాగున్నాడు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆరాధన చేసుకుంటూ పూజలు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి మిగతా గ్రహాలు శాంతింపజేయడానికి మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? వీళ్ళు ఏం లేదండి, ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించినటువంటి హోమం ఉంటుంది, పాశుపత హోమం. అది చేసుకుంటే వివాహం కాని వాళ్ళకి, వివాహమై ఎడబాట్లు పడుతున్న వాళ్ళకి, వివాహమై ఎడబాడికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి అవమానాలు, అనుమానాలు కలుగుతూ లేనిపోని సమస్యలు, వ్యాపారస్తుల్లో అవసరం లేని విఘాతాలు, అట్లాగే పరస్త్రీ వ్యామోహాల వలన కీర్తి ప్రతిష్టలు నష్టపోయే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా కుజగ్రహ, రాహుగ్రహ, కేతుగ్రహ సంబంధము, శుక్రగ్రహ సంబంధం ఉంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి హోమం చేయించుకోవటం, దానికన్నా ముందు కుజుడికి, రాహుకేతువులకి జపం చేయించుకొని, తర్పణాలు వదిలించుకొని, వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వరుడికి కళ్యాణం చేయించుకోవటము, హోమం చేయించుకోవటము, ఆ భస్మము నిత్యము ధరించటము, ఇది అత్యుత్తమమైనటువంటి విశేషం. మరి ఉద్యోగాలు పోయిన వాళ్ళకి ఉద్యోగ పాశుపత హోమం కానీ, లేకపోతే రవికి సంబంధించినటువంటి జపం చేయించి సూర్య షడాక్షరితో హోమం చేయించటం, వాళ్ళు కూర్చొని తెల్ల జిల్లేడుతో హోమం చేసుకోవాలి, ఆవునేతితో. దానివల్ల ఏంటంటే ఉద్యోగం వరకు రాకుండా వాళ్ళంతా వాళ్ళు కాపాడుకోబడతారు. లేకపోతే నెక్స్ట్ అయినా సరే మంచి ఉద్యోగం రావడానికి అవకాశాలు ఉంటాయి. ఏదైనా జన్మజాతకరీత్యా చేసుకునేదానికి పవర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరికి ఏ దశలు నడుస్తున్నాయి, ముందు గురువుల్ని, మాలాంటి గురువుల్ని సంప్రదిస్తే అసలు ఏ దశలు నడుస్తున్నాయి, అవి ఇక్కడ ఏమేమి తచ్చట్లాడుతున్నాయి, ఈ జన్మజాతకంలో ఉన్న గ్రహాలు ఇప్పుడు యోగిస్తున్నాయా, బాధిస్తున్నాయా,
ఇప్పుడు నేను అన్నానండి, ఒక గురువు తప్ప మిగతా గ్రహాలన్నిటికీ జపాలు చేయించమంటే తట్టుకోగలరా వీళ్ళు? ఒక్కొక్క గ్రహానికి ఎన్ని వేల సార్లు జపాలు ఉంటాయి, ఎన్ని వేల సార్లు చేయాలి, ఎన్ని వేలు ఖర్చు అవుతాయో తెలుసా? చాలా మందికి తెలియదు. అందుకనే జన్మజాతకంలో అయితే ఉద్యోగస్తుడికి 1-2 గ్రహాలు పైకి లాగుతాం మేము. పెళ్లి కాని వాడికి కొంతమందికి కళ్యాణం చేయమని చెబుతాం, కొంతమందికి హోమం చేయమంటాం, కొంతమందికి సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయమంటాం. అంటే వెయిటేజ్ ఉంటుంది జన్మజాతకంలో. గోచారంలో వెయిటేజ్ తెలియదు. ఇప్పుడు మొత్తం చేయమంటే ఎంత ఖర్చు అవుతుందండి వీళ్ళకి? అందుకని ఇక్కడ డబ్బుతో పని. కాబట్టి పరిహారం ఆచరించే వాళ్ళు పర్ఫెక్ట్గా ఈవెంట్ వైజ్ ఆచరించాలనుకుంటే జన్మజాతకం దగ్గరికి వెళ్ళండి. మాకేవీ లేవండి అనుకుంటే కనుక నవగ్రహాలన్నిటికీ పాశుపత రుద్రాభిషేకం చేసుకోండి, లేకపోతే నవగ్రహాలన్నిటికీ ప్రదక్షిణాలు చేసి స్తోత్రపారాయణ చేస్తే ఏమండి, ఎవరికి ఉన్నంతలో వారికి పిండి కొద్దీ రొట్టె. డబ్బున్నవాడు 10 రూపాయలు ఖర్చు పెడితే వారికి ఇంకా వస్తుంది. డబ్బు లేని వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు చేసుకోవడం ద్వారా కొంతన్నా వాళ్ళకి భగవంతుడు వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి ఎవరు చేసుకున్న ఫలితం ఒకటే ఉంటుందండి. అయితే డబ్బున్నవాడు వదలాలి, డబ్బు లేని వాడు ఉన్నంతలో మనసును వదలాలి, అంతకుమించి వేరే ఏమీ లేదు. రాబోయే రోజుల్లో ఈ వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా విశేషంగా మంచి రోజులు రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాం గురుగారు. ధన్యవాదాలు. శుభమస్తు, లోక కళ్యాణమస్తు.